నమస్తే. జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం. దుర్గామాత కాళికా రూపం ఎత్తి మహిషాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంత్రుల మంత్రాంగంతో సమాలోచన చేస్తున్న మహిషాసురుడు జగజ్జనని చేసిన వికటాట్టహాసానికి మరొక్క మారు ఉలిక్కిపడ్డాడు. పరిస్థితి అతనికి బాగా అర్థమైంది. తన మంత్రుల వంక చూసి, వింటున్నారు కదా సుందరి చేస్తున్న వికటాట్టహాసం, మన తామ్రుని ప్రయత్నం కూడా విఫలమైనట్లు తెలుస్తోంది అని అంటుండగా తామ్రుడు పరుగు పరుగున వచ్చి, దానమేశ్వర, ఆ సుందరి అంటూ ఏదో చెప్పబోతుంటే మహేషుడు వారించి, నీ రాయబార ప్రయత్నం విఫలమైందని మాకు తెలుసు అని మంత్రుల వైపు తిరిగి, వచ్చిన ఆ సుందరి సాధారణ స్త్రీ కాదు, అబల, అంతకన్నా కాదు, ప్రబల, బాల అయ్యుండి కూడా నీ వంటి వీరుతో యుద్ధానికి సిద్ధపడుతోందంటే ఆమె శక్తియుక్తులను తక్కువగా అంచనా వేయకూడదు. అనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచించకండి అన్నాడు. ఒక స్త్రీ అహంకార చిత్తంతో ఆహ్వానిస్తుంటే నీ వంటి వీరుడు వెనకడుగు వేయరాదు. ఆమెను జయిస్తావా, సకాలు అనుభవిస్తావు. మరణిస్తే మహోజ్వల కీర్తి దక్కుతుంది. అపకీర్తితో జీవించడం కన్నా మరణించడమే మేలు. కనుక యుద్ధమే చేద్దాం. అప్పుడు దుర్ముఖుడు లేచి, ప్రభు, యుద్ధమే అనివార్యమే అయితే ఒక అబలను చంపడానికి నీవే యుద్ధరంగానికి పోనక్కర్లేదు. నేను, భాస్కలుడు వెళ్ళి ఆ మదనాక్షిని పట్టుబెట్టి వస్తాం. మాకు అనుమతినివ్వు అన్నాడు. భాస్కలుడు అతని వాదనను బలపరిచాడు. మహిషాసురుడు వారిని ఆశీర్వదించి పంపాడు. భాస్కలుడు, దుర్ముఖుడు యుద్ధ భూమికి వచ్చి జగజ్జనని చూశారు. ఆమె సుందర రూపం వారి మనసులను హరించిన ఆమె అష్టాదశ హస్తాలతో వివిధ ఆయుధాలతో చూసేసరికి వారికి మరణాంతకంగా తోచింది. భయంతో వారి నాలుకలు పిడచకట్టుకుపోయాయి. అయినా భాస్కలుడు ధైర్యం కూడగట్టుకుని, సుందరి, చివరిసారిగా అడుగుతున్నాం, మా ప్రభువుతో వివాహమా లేక మా చేతిలో మరణమా? తొందరగా నిర్ణయించు అన్నాడు. అప్పుడా జగజ్జనని, మూర్ఖులారా, మీ మహేషుడికి మరణంతోనే మనువు, కానీ నా వంటి మానవతి ఆ నీచునితో వివాహానికి ఏనాడు అనుమతించదు. ఆ యుద్ధ రంగానికి తొలి నివేదనగా మీ ఇద్దరిని సమర్పించి అనంతరం ఆ మహేషుని అంతు చూస్తాను అంది. భాస్కలుడు, దుర్ముఖులు యుద్ధ సన్నద్ధులయ్యారు. భాస్కల, దుర్ముఖులు ధనస్సులు ఎక్కుపెట్టి జగన్మాతపై శరవర్షం కురిపించారు. వాటికి జవాబుగా మహాదేవి తొలి శరాన్ని సంధించి విడిచి ఇరు పక్షాల వంక శర యుద్ధం కొనసాగుతోంది. జగజ్జనని చిద్విలాసంగా యుద్ధం చేస్తుంటే ఆమె శక్తి ఇంతేనా అని భావించి భాస్కలుడు అహంకారంతో ముందుకు ఉరికి వివిధ ఆయుధాలను పుంకాలుగా ప్రయోగించాడు. భాస్కలుడు 10 బాణాలతో ఆ శరాలను ఖండించి మరో 10 బాణాలను ఆమెపై ప్రయోగించాడు. జగదంబ వాటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనస్సును విరిచివేసి వెంటనే భాస్కరుడు గదను గిరగిరా తిప్పుతూ అమ్మవారిపైకి లంఘించాడు. మహాదేవి ఒక గదను వాడిపైకి విసిరింది. ఆ గద మహావేగంగా వచ్చి భాస్కరుని శిరస్సును తాకింది. ఆ దెబ్బకు వాడు మూర్చబోయి అంతలోనే తేరుకుని తన చేతిలోని గదను ఆమెపైకి విసిరాడు. జగన్మాత ఆ గదను మార్గ మధ్యంలోనే తుత్తునియలు చేసి తన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. భాస్కలుడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది చూసి రాక్షస సేన భయంతో పారిపోతుంటే సకల దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. భాస్కలుని మరణం దుర్ముఖునిలో పౌరుషాన్ని రగులుకొల్పింది. వాడు మహాదేవి ముందుకు ఉరికాడు. వాడిని చూస్తూనే మహాదేవి శంఖనాదం చేసి శరప్రయోగం చేసి దుర్ముఖుడు తన శక్తి వంచన లేకుండా వివిధ ఆయుధాలను ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రాక్షస వీరుల శిరస్సులు రక్త ప్రవాహంలో బంతుల్లా తేలి ఆడుతున్నాయి. ఒక్కసారి రణరంగం బీభత్సంగా మారిపోయింది. దుర్ముఖుడు కత్తి దూసి జగజ్జనని ముందుకు ఉరికాడు. మహాదేవి వాడికి ఖడ్గం విసిరే అవకాశమే ఇవ్వకుండా తన ఖడ్గంతో వాడి శిరస్సు ఖండించి సకల ఋషులు మహాదేవిని స్తుతించసాగారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.